ఈ రోజు నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల గురించి నిలదీశారు. తెలంగాణ ప్రజల ఓట్లను ఏపించుకుని గద్దెనెక్కి ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డి సర్కారును నార్సింగి మండల శాఖ తరపున నిలదీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్సింగి మండల అధ్యక్షుడు సిర్నా చంద్రశేఖర్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, నార్సింగి పట్టణ అధ్యక్షుడు మైలారం నరసింహులు, నార్సింగి మండల ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్, నార్సింగి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు హరిబాబు, మండల కార్యదర్శి డప్పు లక్ష్మణ్, మాజీ వార్డు మెంబర్ దాయం నరేష్, బూతు అధ్యక్షులు శ్రీనివాస సాయి, గోదాల స్వామి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ గవర్నమెంటు బీఆర్ఎస్ పాలన మంచిగా లేదు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విపరీతంగా నష్టపోయారు, విపరీతంగా ఇబ్బందులకు గురయ్యారనే ఉద్దేశంతో నాడు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా గడిచి ప్రభుత్వం ఏర్పడే 2 సంవత్సరాలు అయి కూడా ఇప్పటి వరకు ప్రజలకు సముచితమైన న్యాయం చేయలేదు. అట్లాగే గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఇస్తాం, ఇక తెచ్చుకోరి, ఇక బ్యాంకులో కొర్రి, ఇక మేము మాఫీ చేస్తాము అని అన్నారు. ఇప్పటి వరకు అది లేదు, గది లేదు. ఇక ఫ్రీ బస్సు పెట్టిండు. ఇక ఆ ఫ్రీ బస్సు వల్ల పోలీస్ స్టేషన్లకు కోట్లగా తిరుగుతారు తప్ప ప్రజలకు అందులో ఒరిగింది ఏమీ లేదు. ఇంకొక హామీ ఏం చేసిండు, ఆటో కార్మికులను పాపం 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఆటో పెట్టి అప్పు తెచ్చి కొనుక్కున్న ఆటో కార్మికులకు వాళ్ళ పొట్టను కొట్టిండు. నెలకు 12,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు 12,000 రూపాయలు లేవు. అట్లాగే బీసీ ఫెడరేషన్ అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. బీసీ ఫెడరేషన్ ఇప్పటికీ గతి లేదు. అన్ని కుల సంఘాలకు ఫెడరేషన్ కేటాయిస్తున్నాడు, అది లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, కేసీఆర్ ఇవ్వలేడు. నేను ఇస్తా అన్నాడు, మిసాల్ మెలేస్ కూడా చెప్పిన రేవంత్ రెడ్డి. ఏమైంది నీ నిరుద్యోగ వృత్తి? మళ్ళా డబల్ బెడ్రూమ్ అన్నాడు, డబల్ బెడ్రూమ్ లేదు. కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తాడు, అది లేదు. తులం బంగారం ఇస్తాడు, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంది కదా, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పింది. 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు లేదు. ఇది రేవంత్ రెడ్డి పాలన. కాంగ్రెస్ 70 సంవత్సరాల నుంచి చేసిన పరిపాలన కనీసం ఇప్పటి వరకు గరీబ్. భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏమంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అంటూ ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చింది లేదు, సక్రమంగా అమలు చేసింది లేదు. అన్ని హామీలు ఇచ్చి ఎట్లయితే గద్దెనెక్కాలని ఉపాయంతో అన్ని అలివిగాన్ని హామీలు ఇచ్చి ప్రభుత్వంలో కూర్చొని మేము ఏడాది లోపలనే రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడితే మేము వెంటనే దాన్ని మొదటి సంతకము రుణమాఫీనే పెడతాము, రైతు భరోసా ఇప్పుడు ఇస్తే 10,000 తీసుకుంటారు, మేము ఇచ్చినాక అది ఇస్తే 15,000 ఇస్తాము ఎకరాకి అని చెప్పి అన్ని అబద్ధపు మాటలు, దొంగ మాటలు మాట్లాడి ఈరోజు అందరినీ నమ్మించి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఇంకోటి కళ్యాణ లక్ష్మి ఇప్పుడు తీసుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి, మా గవర్నమెంట్ వచ్చినాక తీసుకుంటే తులం బంగారము 1,00,000 రూపాయలని. చేయూత ఇప్పుడు తీసుకుంటే 2,000 వస్తాయి, మా గవర్నమెంట్ వచ్చినాక 4,000 వస్తాయి. అన్ని దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికి కూడా ఒక్క హామీ నెరవేర్చింది లేదు సక్రమంగా. ఎన్నో అలవిగా హామీలు, చెప్పతరం హామీలు. కంట్రోల్ బియ్యం కూడా మోడీ ప్రభుత్వము 5 కిలోలు ఇస్తే దాంట్లో కిలో కలిపి నువ్వు ఇస్తున్నావు, మాదే పథకం అని చెప్పుకుంటున్నావు. మోడీ గారు మొన్ననే ప్రకటించారు 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తాము, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ప్రజలకు ఇబ్బంది అయితే అని చెప్పేసి దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మేము కూడా ఇస్తున్నాం 3 నెలలు ఒకటేసారి అని చెప్పి మీరు చెప్పుకోవడం జరుగుతుంది. అవన్నీ గ్రామగృహాలు ఎక్కడి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ 2,75,000 ఒక్కొక్క ఇంటికి ఇస్తుంది. మీరు ఇచ్చింది ఎంత? మీ పథకం అని చెప్పుకుంటారు ఎట్లా? మాది లేదా అట్లా సెంట్రల్ గవర్నమెంట్ పథకం భారతీయ జనతా పార్టీ లేదా? మరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పారు? ఇందిరమ్మ అని మీరని చెప్పుకుంటారు.